సంఘ సంస్కర్తలు, ప్రగతిశీల సమాజ నిర్మాతలు, నాస్తికోద్యమ నేతలు అయిన గోరా దంపతుల సంతానంగా డాక్టర్ సమరం గారు, డాక్టర్ మారు గార్లకు సామాజిక సేవ రక్తంలో ఒక భాగంగా ఇమిడిపోయింది. వీరిరువురు వృత్తిరీత్యా వైద్యులు కూడా కావడంతో వారి సేవా పరిధి మరింత విస్తృతం అయింది. వీరు ప్రారంభించిన వాసవ్య నర్సింగ్ హోమ్ కేవలం రోగి రోగం చికిత్సే తమ బాధ్యత అని కాక సామాజిక వైద్యులుగా, విప్లవ సంస్కర్తలుగా, సమాజ సంక్షేమమే ధ్యేయంగా సమాజానికి వీరు సేవలందించడానికి విశిష్ట వేదికగా నిలిచింది. రక్తదాన శిబిరాలు, అనేక ఆరోగ్య సేవా కార్యక్రమాలు, హెచ్ఐవి ఎయిడ్స్, సెక్షువల్ ఎడ్యుకేషన్ అవగాహన కార్యక్రమాలు, మూఢనమ్మకాల నిర్మూలన, సమసమాజ స్థాపన కార్యక్రమాలు, ఇలా వీరు నిర్వహించిన మానవతామయ సేవలు ఎన్నో. వాసవ్య నర్సింగ్ హోమ్ మొదటి నుంచి సేవే ధ్యేయంగా సమాజానికి ఉపయోగపడే వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగింది. అంతేకాక సమాజంలోని మూఢనమ్మకాలను, అర్థం పర్థం లేని ఆచారాలు, సాంప్రదాయాలు, అపోహలు తొలగించడానికి విశిష్ట కృషి చేసింది. వైద్య సేవలని పేదలకు అత్యంత చేరువ చేసింది. కొన్ని వేల మంది పోలియో బాధితులకు ఉచితంగా ఆపరేషన్లు, ఫిజియోథెరపీ చేయడమే కాక వారికి చదువు చెప్పించడం, ఉద్యోగాలు ఇప్పించడం వరకు ఎన్నో సేవలందించింది. టీబీ పేషెంట్స్కి ఉచితంగా పూర్తి కోర్సు మందులు అందిస్తూ చేస్తున్న వైద్యాన్ని గుర్తించి స్వచ్ఛంద సేవా సంస్థలు, చారిటబుల్ ట్రస్టులు తమంతట తామే ధన సహాయాన్ని అందించాయి. వారి సహకారంతో వేల మంది టీబీ పేషెంట్స్ పూర్తిగా కోలుకునేలా సేవలందించారు డాక్టర్ సమరం గారు. ఐఎంఏ ప్రెసిడెంట్గా ఉన్న కాలంలో డాక్టర్ సమరం గారు హార్ట్ టెస్ట్ క్యాంపులు నిర్వహించి వారిలో 200 మందిని గుండె ఆపరేషన్ల నిమిత్తం చెన్నైకి పంపించారు. కేవలం 1 సంవత్సరం కాలంలోనే ప్రముఖ కార్డియో స్పెషలిస్ట్ డాక్టర్ పంచమూర్తి గారి ఆధ్వర్యంలో వారికి ఆపరేషన్లు ఉచితంగా చేయడం జరిగింది. ఏఎస్ఎం ఆర్థిక సమతా మండలి, అలాగే సోదరి డాక్టర్ మారు గారి సహకారంతో కొన్ని వేల మందికి క్యాట్రాక్ట్ ఆపరేషన్లు నిర్వహించారు. ప్రభుత్వం కూడా చేపట్టకముందే పోలియో డ్రాప్స్ వేసే కార్యక్రమాన్ని దివిసీమలో ఉచితంగా నిర్వహించారు వీరు. దీంతో ఆ 2 మండలాలు కొద్ది కాలంలోనే పోలియో ఫ్రీ జోన్లుగా ప్రభుత్వంచే ప్రకటింపబడ్డాయి. వేల మంది నర్సులకు ట్రైనింగ్ ఇచ్చారు. ఎందరికో ఉపాధి కల్పించారు. 5 దశాబ్దాలుగా నిర్విరామంగా 24 గంటలు ప్రజలకు సేవలందించారు. నేటికి రోగి ఆరోగ్య సంరక్షణకే తమ జీవితాన్ని అంకితం చేశారు. దీనికై ఎన్నో క్యాంపులు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ సెక్స్ ఎడ్యుకేటర్గా హెచ్ఐవి, సెక్స్ ప్రాబ్లమ్స్, బ్లడ్ డొనేషన్లపై అవగాహన సదస్సులు నిర్వహించారు. ఎంతోమంది అనుమానాలను, అపోహలను దూరం చేసి వారికి కొత్త జీవితాన్ని అందించారు. ఈ అవగాహనతోనే లక్షలాది మంది డాక్టర్ సమరం గారు నిర్వహించిన బ్లడ్ డొనేషన్ క్యాంప్లలో రక్తదానం చేశారు. ఈ సేవలకు గుర్తింపుగా ఆయనకు 3 సార్లు జాతీయ అవార్డులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే 8 సార్లు వరుసగా గోల్డ్ మెడల్స్ బహుకరింపబడ్డాయి. గ్రామీణ ప్రాంతాలలో వీరు హెల్త్ ఎగ్జిబిషన్లు నిర్వహించడం, ఫస్ట్ ఎయిడ్ అవగాహన సదస్సులు నిర్వహించడం ప్రజలందరిలో ఆరోగ్య అవగాహనకు మూలంగా నిలిచింది. పలు రుగ్మతల నిర్మూలనకు వీరు నడుంకట్టి మూల కారణంతో మొదలుపెట్టి నివారణ చర్యల వరకు అవగాహనందించే హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ను 1300కు పైగా వీరు నిర్విరామంగా నిర్వహించారు. ఇది వైద్య చరిత్రలోనే
కేవలం వాసవ్య నర్సింగ్ హోమ్కే దక్కిన రికార్డు. మారుతున్న కాలంలో పెరుగుతున్న ఆరోగ్య సమస్యలపై కాలానుగుణంగా స్టడీ చేస్తూ ఆ వివరాలను ప్రజలకు అందిస్తూ ఓ విజ్ఞాన ఖనిగా విజయవాడలో నిలిచిన వైద్య శిఖరం డాక్టర్ సమరం గారు. అంతేకాక రేడియో, టీవీ, పత్రికల ద్వారా, వివిధ మాధ్యమాల ద్వారా నిరంతరం ప్రజల అవగాహనే పరమధ్యేయంగా ఓ మహోద్యమంగా సాగిన వైద్య సేవలు వీరివి. సైన్స్ను ప్రోత్సహించడంలో, వైద్య సామాజిక రుగ్మతలపై విప్లవించడంలోనూ తెలుగు జాతి మొత్తానికి ఆయన ఒక చోదక శక్తి. లైంగిక విజ్ఞాన సారస్వంగా ప్రఖ్యాతి చెందిన డాక్టర్ సమరం గారు 2009-10లో IMA జాతీయ అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు. కోవిడ్ సమయమైనా, ఏ విపత్కర కాలమైనా తమ సేవలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఆయన సేవలకు గుర్తింపుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ గోల్డ్ మెడల్ను అందుకున్న ఏకైక వైద్యునిగా చరిత్రలో నిలిచారు డాక్టర్ సమరం గారు. మన ఏపీ ప్రభుత్వం కూడా ఆ సంవత్సరమే వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుని బహుకరించింది. ఇలా ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకుంటున్న ఆయన నిత్య చైతన్య క్రాంతిగా, నిరంతర సేవా తత్పరునిగా వీరు నిర్వహించిన మానవతామయ సేవలు ఎన్నో. ఇటువంటి వైద్య శిఖామణి డాక్టర్ సమరం గారి ఆధ్వర్యంలో మా వాసవ్య నర్సింగ్ హోంలో నేడు నూతన సంవత్సర సంబరాలు ఎంతో హృదయంగా జరిగాయి. వీటిని మనమందరం వీక్షించి నవస్ఫూర్తిని పొందుదాం. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం మళ్ళీ కొత్త సంకల్పం తీసుకున్నాం. న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అని, కొత్త సంవత్సరం సంకల్పాలు, కొత్త సంవత్సరం నిర్ణయాలు, కొత్త సంవత్సరం ఇవి ఆరంగా తీసుకున్నాం. మీరు చూస్తారు, ఈసారి 1 కోటి కాదు 1.5 కోటి సంపాదించాలనుకుంటున్నాం వ్యూస్. అంటే నిరంతరం ఎంతుజాజంతో ఎనర్జెటిక్ ఎనర్జీ డౌన్ అవడానికి పెరుగుతున్న కొద్దీ ముసలితనం వస్తున్నాము మనుషులకి, మనకు మాత్రం రాదు. అది మా చెబుతున్నాను. రియల్లీ ఐ బికమ్ సో స్ట్రాంగ్. నాతో పాటు వాళ్ళందరూ స్ట్రాంగ్గా తయారయ్యారు, ఫిజికల్లీ అండ్ మెంటల్లీ. అది మీ అందరికి కూడా చేయాలి. నూతన సంవత్సరం ఏంటంటే కేవలం మేమే కాదు, మీరు కూడా. ఈ సంవత్సరం మా పెట్టాం కమిటెడ్ టు సోషల్ వెల్బీయింగ్. మా గోల్ అని పెట్టామంటే కమిటెడ్ టు సోషల్ వెల్బీయింగ్, సామాజిక సంక్షేమము, సామాజిక శ్రేయస్సు, సామాజిక శ్రేయస్సు కోసం ఏం చేయగలం అనేది ఆరంగా చూసినాం. తర్వాత చేస్తాం. ఇంకా ఉంది, చాలా ఉన్నాయి. నేను ఒకసారి నేను విజయవాడకి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాను. ఈ సంవత్సరం నేను రెడ్ క్రాస్ తరఫున వందే కృష్ణ ప్రాజెక్ట్ చేసి ప్లాస్టిక్ ఫ్రీ విజయవాడ చేయాలని, అలాగే విజయవాడ క్లీన్ సిటీగా చేయాలని పెట్టుకున్నాం. ఆరంగా దాంట్లో ఈ యూట్యూబ్ ఛానల్ కంప్లీట్గా ఇన్వాల్వ్ అవుతుంది. కంప్లీట్గా ఇన్వాల్వ్ అయ్యి మొత్తం జనాల్లో ఈ హెల్త్ సంబంధించిన అవేర్నెస్ తీసుకురావడం చేస్తున్నాం. ఈ రంగం ఒకటేంటంటే చెప్పుకునే చాలా ఉన్నాయి, అవన్నీ చేస్తాం. కానీ మాతో పాటు మేమే కాదు, మాతో పాటు ఇంకా ఎంతోమంది వెల్ విషర్స్ ఉన్నారు. ఈ 2 సంవత్సరాల్లో మేము అవుట్డోర్ ప్రోగ్రామ్స్ ఎక్కువ చేయదలుచుకున్నాం. అవుట్డోర్ కాలేజీ విద్యార్థులతో ఎక్కువ ఫోకస్ చేయదలుచుకున్నాం. ఎందుకంటే మా టెక్నో మెయిన్ ఫోకస్ యువతని తీర్చిదిద్దాలని. దాంట్లో భాగంగానే కాలేజీ విద్యార్థుల్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళందరిలో కూడా సామాజిక దృక్పథాన్ని పెంచాలి అనే ఉద్దేశంతో మేము ఉన్నాము. ఆ కార్యక్రమాలు చూసి ఎక్కువ యూట్యూబ్లో చేద్దాం అనుకుంటున్నాం. టెక్నో హబ్ ద్వారా చాలా చేస్తున్నాం. వికసిత భారత్, మన ప్రధానమంత్రి గారు 2047కి భారతదేశం అగ్రదేశాల సరసన ఉండాలి అని ఆయన అంటున్నారు. అదే వారి యొక్క పిలుపు మేరకు గోరా టెక్నో హబ్
యువతలో మరి సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి అవగాహన పెంచాలి అనే దీనితో మేము చాలా కట్టుబడి ఉన్నాం. దాన్ని టెక్నోబని డిఆర్డిఓ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించిన డిఆర్డిఓ ఆయన డిఫెన్స్ రీసెర్చ్ డైరెక్టరు ఆయన ఇనాగ్రేట్ చేశారు. అలాగే హెల్త్ సైన్స్కి సంబంధించిన దాన్ని అడ్వాన్స్ హెల్త్ సైన్స్ దాన్ని మన హెల్త్ మినిస్టర్ గారు సత్యకుమార్ యాదవ్ గారు ఇనాగ్రేట్ చేశారు. ఈ రంగా చాలా అందరి యొక్క సహకారంతో ముందుకు వెళ్తాం. ఒక్క వ్యక్తిది కాదు, అందరూ కలిసి టీమ్ వర్క్, అలాగే పబ్లిక్ సపోర్ట్తో ఏం చేస్తాం. అలాగే కాలేజీ వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాలేజీలన్నింటికి ఈ టెక్ హబ్ అని తర్వాత హెల్త్ సైన్స్ ఎగ్జిట్ చేయండి అని, అలాగే హై స్కూల్స్ వాళ్ళకి అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సర్క్యులర్ పంపించింది. చాలా గొప్ప విశేషం. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక్క చిన్న మొక్కతో ఏమండి ఇలా పెడుతున్నామంటే సెకండ్స్లో వాళ్ళు సర్క్యులర్ ప్రిపేర్ చేసి పంపించారు. అంటే మన మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉంది అనేది అర్థమవుతుంది. అరంగా కాలేజీ వాళ్ళు అందరూ వచ్చి ఎక్కడ కూడా వచ్చి చూస్తున్నారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాం. తోటకూర రఘు గారిని 2 ముక్కలు మాట్లాడుకోబోతున్నాం. ఆయన నాకు ఎప్పటి నుంచో చాలా చాలా అండగా ఉంటారు. ఆయన నాకు లిటరరీ ఆస్పెక్ట్స్లో కూడా నేను నవల ఆంధ్రజ్యోతి వీక్లీలో 3 నవలలు వచ్చాయి. ఆ 3 నవలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. సూపర్ డూపర్ హిట్. దానికి కారణం ఈయనే. ఆయన ఎయిట్గా ఉన్నారు ఆంధ్రజ్యోతి వీక్లీకి. ఆంధ్ర వీక్లీగా ఉన్నప్పుడు నాకు ఎంత ఇచ్చారంటే, ఒక నవల అయిపోయింది, ఎక్స్ట్రీంగ్ నవల. అది అయిపోతుంటే ఆయన పాఠకుల నుంచి ఇది అయిపోతే ఎలాగా, దాన్ని ఆపొద్దు అని అన్నాడు. కానీ ఈయన కూడా ఇది అయిపోతే సర్క్యులేషన్ ఏమైపోతుందో ఎలా ఉంటుందో సారీ నన్ను దాన్ని ఏమైనా సరే ఇంకోటి రాయాలని ఆయన నన్ను మాత్రం భలే చేసి పరిచారు. కానీ ఒక రచయితగా, ఒక నావలిస్ట్గా, సమరం డాక్టర్ గారు 2 కూడా ఒక రచయిత చాలా కథలు రాశాను, ఈయన సహకారంతో నవలు రాశాను. చాలా చక్కగా జరిగింది. వండర్ఫుల్ కోఆపరేషన్ ఆంధ్రజ్యోతి వీక్లీలో ఆయన ఇచ్చిన సహకారం. ఒక స్వాతి వీక్లీలో 23 బలరాం గారు ఏ రంగా అయితే మంచి సహకారం ఇచ్చారు, ఆ రోజుకి ఈ రోజుకి ఈ 40 నుంచి స్వాతి వీక్లో వస్తుంది. ఆ రంగానే ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో ఒక నిర్ణయం, ఒక సెన్సేషనల్ శీర్షిక దానికి ఒక ఎండ్ లేదు. సెన్సేషనల్గా నవలు జరిగాయి, చాలా సెన్సేషనలే. అలాంటి అప్పుడు నన్ను అలా పైకి తీసుకెళ్ళిపోయారు. ఆయన అంత పైకి తీసుకెళ్ళిపోయిన ఆ తోటకూర రఘు గారిని నేను 2 ముక్కలు మాట్లాడుకోబోతున్నాను. డియర్ ఫ్రెండ్స్, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2026. మనకి గ్లోబల్గా చూసుకున్నట్టయితే ఎన్నో న్యూస్ ఛానల్స్ కానీ చాలా ఛానల్స్ కానీ ఉంటాయి. కానీ యాడ్స్ అనేటువంటిది లేకుండా ప్యూర్లీ కంటెంట్ వైజ్ అంటే వ్యూవర్స్ని పెంచుకున్నట్టు నడుస్తున్నటువంటి ఏకైక ఛానల్ డాక్టర్ సమరం గారి ఛానల్. దీనికి హ్యాట్స్ ఆఫ్. ఇది అసలు నభూతో నభవిష్యతి. ఇంకా అసలు ఎలా నడుపుతున్నారు 7 సంవత్సరాల నుంచి అనేటువంటిది నాకు ఆశ్చర్యంగా ఉంటాయి. చాలా ఛానల్స్ నేను ఈటీవీలో చేశాను, జెమినీ టీవీలో పనిచేశాను. కానీ మాకు ఎప్పుడు కూడా రెవెన్యూ టార్గెట్స్ ఇవన్నీ ఉండేది. కానీ ఎలా సమర్ గారు నడుపుకొస్తున్నారు, పైగా కొత్త ఫీచర్స్, పైగా రేపటి నుంచి అనమాట యూత్ పబ్లిక్లోకి వెళ్ళిపోతున్నా అన్నారు. అది ఇట్ ఈజ్ ఎ వండర్. అన్నింటిని మించి సమరం గారి వల్ల మేము సర్క్యులేషన్ పెంచుకున్నాం. ఆయన నేమ్ని, ఆయనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ని, ఆయనకున్నటువంటి ఫాలోయింగ్ని క్యాష్ చేసుకున్నాం. అంతేగాని ఆయనకు మేము ఏ విధంగానూ సహకరించాలి, ఆయనే మాకు సహకరించారు. మమ్మల్ని ఒక స్థాయికి 1,00,000 కాపీలకి 37,000 నుంచి 1,00,000 కాపీలకి రీచ్ అయ్యేటట్టుగా అనమాట చేసిన క్రీట్ మాత్రం సమరం గారిది. అటువంటి సమరం గారిని అంటే గుర్తు పెట్టుకుంటూ ప్రతి సంవత్సరం January 1 వస్తుండగానే సమరం గారితో స్టార్ట్ అవుతుంది నా యాక్టివిటీ. థ్యాంక్ యూ సమరం గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. చాలా ఒబీడియంట్గా మాట్లాడారు సార్ ఎడిటర్ గారు. ఈయన ఎడిటర్ చాలా మంచి ఎడిటర్గా పేరు పొందారు. ఆయన తోటకూర గారు చివరగా కేక్ కట్ చేసి దాన్ని మనం దృఢపరుచుకుని మనం ఇంకా ముందుకు వెళదాం. కేక్ కట్ చేయడం అర్థం ఏంటంటే మన రిజల్యూషన్, మనలో అనుకునే భావాల తీర్మానాలని, ఆలోచనల్ని మనం ఇంకా కట్ చేసి దానికి ఫైనల్గా ఇప్పుడు కేక్ కట్ అయిపోగానే అందరం కూడా లంచ్కి వెళ్ళిపోదాం, లంచ్కి తీసుకెళ్తాం. అదే చివరిగా కేక్ ముందు కట్ చేయకుండా మాట్లాడాకే కేక్ పెట్టాను. హ్యాపీ
న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.